నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో చట్టాల పట్ల, శిక్షల పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ కలగజేయాలని ఒక ఉద్దేశంతో ఇవి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఐపీసీ సెక్షన్ 300 అనేది మనకి మర్డర్ గురించి, అంటే హత్య గురించి తెలియజేసేది. అది అందరికీ తెలుసు. మరి ఈ 300 అనే సెక్షన్ ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో దేని కింద మారిందనే విషయం చాలామంది తెలియదు. 300 అనేది సెక్షన్ 101గా మారుతుంది బిఎన్ఎస్లో, భారతీయ న్యాయ సంహితలో. అయితే మర్డర్ అనేది మనకి ఐపీసీ సెక్షన్ 300 అనేది డెఫినేషన్ ఇచ్చేది. ఇప్పుడు సెక్షన్ 101 అనేది బిఎన్ఎస్లో చేర్చబడింది. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 101 ఈజ్ ఆల్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ మర్డర్. మీ అందరికీ తెలుసు మర్డర్ అంటే ఏంటిది. హత్య అంటే ఎన్నో కుట్రలు పన్ని ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో కావచ్చు, భూమి గొడవలు కావచ్చు, భార్య భర్తను కావచ్చు, అక్రమ సంబంధాలు కావచ్చు, చాలామంది ఈ హత్యకు పాల్పడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఏదున్నా సరే కోర్టు ద్వారా తెచ్చుకోవాలి తప్ప ఆవేశానికి లోనైపోయి మద్యం మత్తులను, లేకపోతే ఎవరో రెచ్చగొట్టారని చెప్పేసి ఈ మర్డర్ కేసులో మీరు ఇరుక్కుంటే మాత్రం మీరు జీవితాంతం జైల్లో కూర్చునే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే మినిమం ఒక యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి చట్టాన్ని గౌరవించండి, అందరికీ షేర్ చేయండి. చట్టం పట్ల మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ.